ఈరోజు చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చింతలపూడి ఎమ్మెల్యే అయినటువంటి గంటా మురళీకృష్ణ గారితో ఉన్నాం. ఈ యొక్క టీడీపీ కార్యకర్తలు మరియు టీడీపీ నాయకులందరూ కూడా 2024లో జరగబోయేటటువంటి ఎలక్షన్స్లో సాధారణ ఎన్నికలలో టీడీపీ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఎలాంటి ఒక సన్నాహాలు చేస్తున్నారనే వాళ్ళ మాటలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేరుగా. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. మీ పేరు? గంటా మురళీ రామకృష్ణ, ఎమ్మెల్యే చింతలపూడి. సార్ మీరు చెప్పండి సార్, ఇంకొక 2 నెలల సమయం మాత్రమే మహా అయితే మిగిలింది ఎలక్షన్స్. సో ఇలాంటి సమయంలో మీరు టీడీపీ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఎలాంటి ఒక ప్రయత్నాలు చేస్తున్నారు? జనరల్గా టీడీపీ పార్టీ మా జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి నాకు అవకాశం ఏంటని అబద్ధపు మాటలు, మోసపూరితమైన మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం జరిగింది ఈ రాష్ట్రంలో. ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళకి 4 సంవత్సరాల 9 మాసాలు పూర్తయింది. అభివృద్ధి కార్యక్రమాల్లో రివర్స్ టెండరింగ్, రాష్ట్రంలో రాజధాని లేదు, ఇరిగేషన్లో జీవనాడైన ఆంధ్రులకు పోలవరం లేదు, అలాగే అన్ని రంగాల్లో కూడా రాష్ట్రాన్ని రివర్స్లో పెట్టి సర్వనాశనం చేశారు. అది అందరికీ తెలిసిన విషయం. ఇవాళ ఒక విజన్ ఉన్న నాయకుడు ఎంత కష్టపడి పనిచేసినా ఎప్పుడోసారి ఒక గ్యాప్ వస్తుంది ఏ ముఖ్యమంత్రికైనా. దాంట్లో అబద్ధపు మాటలు నమ్మి ఎప్పుడైతే ఓట్లు వేశారో మరి ఒక విజన్ ప్రకారం 2020 అని హైదరాబాద్ ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టిన మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ ప్రపంచంలోనే అందరూ కూడా దాని మీద అక్కడికి వచ్చి డెవలప్ అవ్వటం, అక్కడే పరిశ్రమలు పెట్టినా, అక్కడే ఐటీ రంగాలు పెట్టినా శరవేగంగా హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల 200-300 కిలోమీటర్లు ఎటు చూసినా అభివృద్ధి చెందేసి. అలాగే వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను ఇక్కడే ఉండి ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను. అసెంబ్లీలో కూడా 2 క్వశ్చన్లు అడిగి దానికి కూడా నివారణ చేశాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష లీడర్కి. రాజధాని ఎనానిమస్గా ఇక్కడే పెట్టుకున్నాం అని చెప్పినప్పుడు చంద్రబాబు గారు ఇక్కడ హౌస్ లేదు, నా హౌస్ ఉంది అని అలా ఎమ్మెల్యేలందరితో చెప్పించాడు, మంత్రులు అయ్యేవాళ్ళతో కూడా చెప్పించాడు. అప్పుడు రాగానే 3 రాజధానులన్నీ తెర మీదకి తెచ్చి ఇక్కడ దీన్ని ధ్వంసం చేయటం జరిగింది. తర్వాత 3 రాజధానులు కూడా లేవు. ఫైనల్గా వైజాగ్లో రుషికొండని గుండు కొట్టించినట్టు దాన్ని పర్యాటక కేంద్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రంలో ఉన్న ఒక గుంట బయటకు కూడా రూపాయి లేదన్నవాడు 500 కోట్లతోటి ప్యాలెస్, 500 కోట్లతో దాని చుట్టూ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి రోడ్స్, వేరే వేరే సౌకర్యాలు చేయడానికి 1000 కోట్లు అక్కడ పెట్టడం జరిగింది. 500 కోట్లకి అయితే ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం కొత్త రోడ్డు అయిపోయినా ఉన్న గుంటలు పూడ్చి ప్రశాంతంగా జనం వెళ్ళిపోవచ్చు. ప్రతిరోజు ఎంతో కొంతమంది 5-10 మంది అనేది రాష్ట్రంలో ఆడవాళ్ళు మోటార్ సైకిళ్ళ మీద నుంచి జారిపడి చచ్చిపోవడం జరుగుతుంది. ఇది పెద్ద దెబ్బ తగిలిన వాళ్ళు. చిన్నగా తగిలిన వాళ్ళు అయితే 100ల మీద ఉంటున్నారు, కాలు చెయ్యి. రోడ్లు బాగోలేక బళ్ళ మీద వెళ్ళటం, వీళ్ళు అనుమానాలు గోతులో పడగానే జారిపోవటం, ప్రమాదవశాత్తు తలకు తగిలి చనిపోవటం. అలాగే ఇంకా యాక్సిడెంట్లు అయితే ఇక రోజు పేపర్ తీయగానే 20 మంది 25 మంది అన్ని ప్లేసుల్లో చనిపోవటం జరుగుతుంది. కానీ ఈయన ఆ ప్యాలెస్కి వీటికి ఆ అమౌంట్లు పెట్టడం. మూడోది ఏంటంటే వాళ్ళ ఇరిగేషన్, పోలవరం ప్రాజెక్టు దాన్ని టెక్నికల్గా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయకుండా ముఖ్యమంత్రిగా ఆ మండలాలు విలీనం చేసి గోదావరి దగ్గర ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, మాకు ఎంతవరకు అవసరం అది చేయింది, నేను ప్రమాణ స్వీకారం చెయ్యనని ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అవి వెంటనే నోటిఫికేషన్ చేయించి ఆ మండలాలు, ఆ విలేజెస్ కలిపిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. శరవేగంగా ప్రతి సోమవారం కూడా రివ్యూ చేసి ఆ పోలవరాన్ని ఇంచుమించుగా ఒక 70% వర్క్స్ పూర్తి చేయడం జరిగింది. ఇంతలోకి ప్రభుత్వం మారింది. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఏంటంటే వైనాడు 175 అంటే 175 మనకు దూరకూడదు. ఇంకొక స్లోగన్ ఏంటంటే నేరుగా ప్రజలతో చెప్పిన సందర్భం ఏంటంటే మీ ఇంట్లో న్యాయం జరిగితేనే, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అన్నట్టుగా స్లోగన్తో ఎలక్షన్లో రావడం జరుగుతుంది. సో ఇలాంటి 2 స్లోగన్లు ఏమన్నా పనిచేసే అవకాశం ఏమన్నా? 1 దీన్ని టీడీపీ పార్టీ ఎలా తిప్పి కొట్టగలదు? తిప్పికొట్టడానికి
ఇప్పుడు నాకు 175 సీట్లు నాయేనని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు. వైనాట్ 175 అని తిరుపతిలో ఎంపీ ఎలక్షన్ జరిగినప్పటి నుంచి మొదలుపెట్టాడు. జనరల్గా గ్రామాల్లో ఎలా ఉంటుందంటే ఎన్నికలు అయిపోయిన వెంటనే ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులు ఫామ్ చేసిన తర్వాత ఒక 3 సంవత్సరాలు యుద్ధానికి కలపడటానికి అపోజిషన్ సిద్ధంగా ఉండదు. ఒకవేళ వీళ్ళు సిద్ధంగా కలపడినా ప్రజలు వీళ్ళ అనుమానాలు నేరుగా బయటపడి రావటానికి సిద్ధంగా ఉండవు. ఎందుకంటే ఇది ధర్మ పరిపాలన కాదు. జగన్మోహన్ రెడ్డిది అంటే అది ఒక పెద్ద దుర్మార్గమైన పరిపాలన. వాలంటీర్లను పెట్టి ఈ విలేజ్ ఉంది, ఇలా మురళి గారు వెళ్తున్నారు, లేకపోతే మాధవరావు గారు వెళ్తున్నారు, వాళ్ళతో పాటు ఎవరెవరు వెళ్తున్నారని చూడమంటాం. వాళ్ళ పెన్షన్లో, వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డులు, అమ్మఒడో ఇదో అది దాంట్లో ఏదో ఒకటి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నా కానీ ఆ వెళ్ళిన వాళ్ళకి ఏదో మైనస్ చేయటం, అది ఆగిపోవటం ఆ నెలలో. ఓహో ఎలాగమ్మా, అదే మన నెక్స్ట్ మంత్ వచ్చేద్దామా. ఇప్పుడు అతనే అంటున్నాడు కదా, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ప్రాంతం చూడం, మనకందరూ సమానం, అందరికీ మా యొక్క పథకాలు అనేది ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చారు. అది డైలాగు, మీటింగ్లో డైలాగ్. మేము ఇది సాక్షాత్తు గ్రామాల్లో బయటకు వచ్చిన వాళ్ళు పడిన ఇబ్బందులు చూసి చెప్పేది మేము. వాళ్ళకి ఆపేయటం, లేకపోతే వాళ్ళకి అమ్మఒడి రాదు, లేకపోతే పెన్షన్ రాదు, మళ్ళీ నెల వస్తుందంటే దీనికి ప్రాబ్లం వచ్చింది, లేకపోతే మీకు కారు ఉందని తిద్ది అలా తిప్పటం. మళ్ళీ వీళ్ళేంటి వాళ్ళలాగానే మనం కూడా ఇబ్బంది పడతామని ఎవరు బయటికి రాకుండా ఉండటంలో ఓటింగ్ దగ్గర కూడా జులుం చేయించి పోలీస్ తోటి మాఫియా పెట్టించుకుని ఆ లోపల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఓట్లు ఎంచుకున్నారు. దీనికోసమే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పెద్ద మనసుతో ఆలోచించి ఈ రాష్ట్రంలో ఓ పక్క రోడ్లు వేసిన వాళ్ళని వాళ్ళ బిల్స్ రానిలేదు, ఓ పక్క ఏమో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీటిని కంటెక్ట్ చేసిన వాళ్ళేమో సారా కేసులు, బ్రాందీ కేసులు, గంజాయి కేసులు కట్టి వాళ్ళు జైల్లో పడేశారు. కాబట్టి మీరు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లో మీరు కంటెస్ట్ చేయొద్దు, చేసినా కానీ మీరు ఎఫెక్ట్స్ పెట్టొద్దని మా నాయకులు మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అయినా కానీ మేము అక్కడక్కడ పెట్టాం, గెలిచాం, కొన్ని చోట్ల వదిలేసి కూర్చున్నాం. ఇదంతా ఏంటంటే దుర్మార్గమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఉదాహరణ చెప్తారు, అచ్చెన్నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశాడు మా పార్టీ ప్రెసిడెంట్ని? అచ్చెన్నాయుడు గారు జైలు జైలు ఉంది, అరెస్ట్ చేయొచ్చు. ఫైల్స్ ఆపరేషన్ చేసుకుని బ్లడ్ కారుతుంటే కొన్ని వర్క్ చేయి, పక్క పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి రాష్ట్రం అంతా తిప్పి ఆయన్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ పాపం రెండోసారి ఆపరేషన్ చేసుకున్నాడు ఆయన. అలాగే మన అందరూ పంచాయతీరాజ్ మంత్రి ఆయన ఇల్లు పడగొట్టాడు, ఆయన అరెస్ట్ చేశాడు, వాళ్ళ అబ్బాయి. ఇంకా సబ్బం హరి గారు, ఎంత మంచోడు ఆయన. ఆయన ఇల్లు పడగొడితే ఆయన హార్ట్ అటాక్ చచ్చిపోయాడు లీడరు. ఇంకా అలాగే మన కొల్లు రవీంద్ర, వీళ్ళందరినీ అరెస్ట్ చేసాడు కదా. ఖాళీ కూర్చుంది ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని చేస్తారు. ఇక లోకేష్ని బాగోదని కోర్టులో ఇవ్వటంలో ఆపాడు, లేకపోతే అది కూడా అరెస్ట్ అయ్యాడు. ఏంటంటే వాళ్ళు చేసే దుర్మార్గం పరిపాలన కాదు, పరిపాలన పక్కన పెట్టేశారు. వాళ్ళు ఏం చేశారో చెప్పమని. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు టీడీపీ పార్టీ ప్రజల్లో నిజంగా విశ్వసనీయత ఉంటుంటే పార్టీ ఈరోజు కూడా అదే టీడీపీ పార్టీ ఒంటరిగా రావచ్చు. జనసేనతో పొత్తు పెట్టుకొని రావాల్సినంత అవసరం ఏంటి? వాళ్ళు గెలిచే అవకాశం ఉన్నప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకొని మళ్ళీ రావాల్సినంత అవసరం ఏంటి? ఇప్పుడు పెద్ద ప్రశ్న. అంటే మొత్తం ఇండియా మ్యాప్లో సుమారు 27-28 రాష్ట్రాలు ఉన్నాయి. ఇండియా మ్యాప్ 28 రాష్ట్రాల్లో కూడా అత్యంత రాజు దుర్మార్గుడైతే ప్రజలు ఎలా బతుకుతారు? రాజుకేంటి, వాళ్ళు మేము ఉన్నాం, కరెంటు మోటార్లు ఆడట్లేదంటే ఒక నిమిషం ఆడకపోతే మాకు పంటలు పోతాయి, గంటల తరబడిపోతే మేమందరం సబ్ స్టేషన్కి వస్తాను, రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఏడీ గారికో ఎలక్ట్రికల్ ఏఈకో అంటే మేము లెగ్స్ రెడీ అయ్యేసరికి ఇక్కడ పోలీసు ఉంటున్నాడు. మీరు ఎందుకంటే వెళ్ళటానికి లేదు, మాకు పర్మిషన్ ఇవ్వలేదు, హౌస్ అరెస్ట్ అన్నాడు. ఇంత దుర్మార్గ పరిపాలన చేస్తుంటే ఎవడ బయటకు వస్తాడు? ఉదాహరణ కోవిడ్ ఏం చేశారు వీళ్ళు? ఎక్కడ హాస్పిటల్లో వైద్యాలు చేయించారు? రెమ్డెసివిర్ ఇంజక్షన్ ఒక్కొక్కటి 30,000 60,000 అయితే బయటకు నర్సులు అమ్మేసేస్తే వీళ్ళే అమ్మించారు వైసీపీ వాళ్ళు. డాక్టర్ లాన్కి వెళ్ళాడు, ఒక రూమ్లో కూర్చున్నాడు. ఎవరో టెంపరీగా వేసిన స్టాఫ్ పాపం వాళ్ళు వెళ్ళి డ్యూటీలకు వెళ్ళారు తప్ప ఎవరో వైద్యం చేయలే. చచ్చినోడు చచ్చిపోయాడు, బతికినోడు బతికాడు. ఆ చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది అనేది లెక్కలు కూడా లేవు కదా. ఇప్పుడు
ఇప్పుడు వాటికి సంబంధించి ఎక్విప్మెంట్ కొనడానికి కొన్ని వేల కోట్లు పర్సంటేజ్లు కొట్టేసి జనం అయితే చచ్చిపోయారు, వీళ్ళు పర్సంటేజ్లు పీకేసి వైసీపీ. సార్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనసేన మరియు టీడీపీ రెండు పార్టీలు కూడా కలిసి రావడం ఇప్పటికి కూడా సీఎంగా ఎవరు ఉంటారనేది ఒక నిర్ణయానికి రాదు. ఎన్ని సీట్ల బాటు జనసేనకి ఎన్నిస్తాం, టీడీపీకి ఎన్నిస్తాం. ఇలాంటి సందర్భంలో మొన్న చంద్రబాబు నాయుడు గారు అరకు మరియు మంగపేట సగత్యం దగ్గరలో ఇవ్వడం జరిగింది. దాని మీద ప్రతీకారంతో జనసేన అటువంటి అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా రాజులు మరియు ఇంకా పక్కన వేరే అంటే రెండింటికి ఒకరికి సంప్రదింపు లేకుండా ఒకరు సంప్రదింపుకుంటే ఎవరికి కావాలి ఇచ్చుకునే సందర్భం అనిపించింది. అంటే ఇప్పుడు పొత్తులో కూడా గొడవలు జరుగుతున్నాయి, పొత్తు విడిపోవడం అనే యొక్క సంకేతాలు బయటకు వస్తున్నాయి. ఎంతో కరెక్ట్. అది జనమనేది పేపర్లో ఇది డైరెక్ట్గా చెప్పింది కాదు, రాసింది అనేది. అది ఊరికే పుంకాలుగా పుకార్లు వస్తుంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకున్న అస్త్రాలన్నీ ఆల్ ఇంటెలిజెన్స్ మొత్తం ఆయన చేతిలో ఉంది. అది కాక ప్రైవేట్గా వేరే టీం తోటి పీకే టీము ఇంకా ఏ టీము ఉంది వాళ్ళతో చేస్తున్నాడు. ఒక 10 సర్వేలు చేస్తున్నాడు. ఎవరి మీద ఏ బులెటిన్ లేపితే వాళ్ళ ఓటింగ్ కలిసి వచ్చే అవకాశం ఉంది, అవి లేపుతుంటాడు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ కుటుంబ సభ్యుల కంటే అన్యోన్యంగా ఉన్నారు. అవసరమైతే ఒక సీటు ఒకరు త్యాగం చేయాలన్నా ఒకటి ఇవ్వాలన్నా వాళ్ళు సంప్రదించుకుని మా క్యాండిడేట్లను పిలిచి మాట్లాడి చేస్తారు, ఆ ఇబ్బంది లేదు. ఇంకోటి అంటే వైసీపీ జనసేన టీడీపీ మెయిన్ ఎంత అంటే వైసీపీ పరిపాలనను ప్రజల నుంచి విముక్తి చేయడం, వైసీపీ నుంచి ప్రజలను విముక్తి చేయడం అని ఒక మెయిన్ ఒక సోల్తో ఈరోజు బయట జరుగుతుంది. సో ఈ యొక్క మంత్రాంగం పనిచేసి రేపు కూటమి ఏమన్నా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందంటారా? కూటమి అంటే టీడీపీ జనసేన. ఆ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి 100% ఆల్రెడీ వచ్చేసింది. ఎన్నికలు సజావుగా జరిగి లోపలికి వెళ్ళి ఓటు పర్ఫెక్ట్గా వేసి కౌంటింగ్ జరిగితే కూటమే ఉంటుంది అక్కడ. సార్ ఇప్పుడు ఇంకోటి అంటే ప్రజలను మీకు ఎలాగా స్పందిస్తున్నారు అంటే మీరు ప్రచారానికి దానికి వెళ్ళిన సందర్భాల్లో ప్రజలు మీతో ఏ విధంగా స్పందిస్తారు? అంటే మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ కదా, లేకపోతే వైసీపీ గవర్నమెంట్ కదా, లేకపోతే ఏ విధంగా? ప్రజలు వాయిస్ సౌండ్ చేయట్లా, తప్పనిసరిగా వేస్తామండి, నీకే మేము వేస్తాం, మాకన్నీ అర్థమైనవి తెలిసినాయి, ఒకసారి అంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయిలా కదా అని వేసాం, ఒక ఛాన్స్ ఇవ్వమంటే పరిస్థితి చూస్తే ఎలా అనుకోలేదు మేము అనేది అందరూ అంటున్నారు. దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు ఉదాహరణ చూసుకోండి, మనకంటే ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు ప్రజలను ఆడి వాళ్ళు తిరగటం చేయటం అన్నీ చూసుకుంటారు కదా. సంతోషంగా పోటీ చేసినోడు ఎవడన్నా నాకు టికెట్ కావాలని మీరు చూడండి. వైసీపీకి ఎంతమంది ఎమ్మెల్యేలు కాంపిటీషన్గా సీట్ అడుగుతున్నారు, ఎంపీలు ఎంత ఇప్పుడు ఇక్కడ ఉంది, ఎంపీ ఖాళీ అయింది, ఎవరికి ఇచ్చారు? ఏలూరు పార్లమెంట్లో ఇవ్వాలా, బయట పార్లమెంట్ నుంచి తెచ్చారు, అది కూడా బయట అక్కడ స్టేట్స్లో ఉండే కుర్రోడ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. క్యాండిడేట్లు రావట్లేదు వాళ్ళకి, లోకల్ క్యాండిడేట్స్ లేదు. ఇప్పుడు అలాగే విజయవాడ ఉంది, మేము వదిలేసిన క్యాండిడేట్ని తీసుకొచ్చి వాళ్ళు పెట్టారు విజయవాడ ఎంపీకి. నాని అలాగే 2 సంవత్సరాల నుంచి. అవునండి. ఇక్కడ ప్రధానమైన విమర్శ అంటే కేసీఆర్ నాని గారు మొన్న హాట్ కామెంట్స్ చేయడం బాబు గారికి 100 కోట్లు, బాబు గారు నాకు 100 కోట్లు రూపాయలు ఇవ్వాలి, మరియు బాబు గారికి ఉండాలంటే ఏంటంటే 5 స్టార్ హోటల్స్ ఇవ్వాలి, ఆయనకి ఎప్పటికీ ఒక క్లాసికల్ లైఫ్, ఒక రిచ్ లైఫ్ ఆయనకి అదొకటే మాత్రమే ఆయనకు కావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గారు కాదు, పేద ప్రజల యొక్క బతుకులు కావాలి, పేద ప్రజలతో ఉండేటువంటి విధానం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఓపెన్ కామెంట్స్ చేయడం జరిగింది. దీనిపైన రెస్పాన్స్ చేస్తారు, ఎందుకంటే మీరు ఒక టీడీపీ మాజీ లీడర్. కేసీఆర్ నాని గారు చేసిన కామెంట్స్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చేస్తే బాగుండేది. తెలుగుదేశం పార్టీలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన కామెంట్స్ రివైండింగ్ చేసి చూడండి ఏమంటే. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు రిచ్ అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు రిచ్ కాదు, మొన్న చూసాం మనం. జగన్ గారు అరెస్ట్ అయితే కేసుల గురించి వీటి గురించి ఈడీ జప్తులు ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఇంకా ఆస్తులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళకి పని చేయించుకున్న వాళ్ళు రాశారు అనేది చెక్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి 53 రోజులు ఉంటే ఇక్కడ నుంచి ప్రపంచం అంతా కూడా ఆంధ్ర, అలాగే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాలు కాకుండా ఢిల్లీ మనకి వదిలేసి ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన వల్ల ఐటీ
అభివృద్ధి చేయమట్టి మేము ఆ రోజు హైటెక్ సిటీ కానీ అక్కడ మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దాన్ని స్కూల్ అంటారు, ఆ స్కూలు ఇవన్నీ రామంటే మేము ఇవాళ ప్రపంచ దేశాల్లోకి వచ్చి 5 లక్షలు 10 లక్షలు డ్రా చేసుకుంటున్నాం. ఆ స్కిల్ దాంట్లో కూడా మేము పనిచేసాం. ఇవాళ 5 లక్షలు చేస్తున్నాం. జగన్ నీలాగా 5,000 ఉద్యోగాలు కాదు ఈయన మాకు ఇచ్చింది అని ఎక్కడికక్కడ రోడ్లు ఎక్కాడు ప్రపంచం అంతా. ఇది ఆయన స్టేటస్ అది. ఇవాళ ఎందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రూపాయి లేదు, అరే ఆయనకు ఒక 100 కోట్లు కావాలంటే ఇబ్బందిలో ఉన్నాడంటే మనిషికి ఒక 50 రూపాయలు ఆన్లైన్లో కొడితే వేస్తారు. ఆయనకి దిల్లు ఉంది. జగన్ గారికి అది లేదు. ఆయన ఏంటంటే భయపెట్టి వెరైటీస్ గడుల్లా వేసుకుంటాం, మైనింగ్. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఏ ఎమ్మెల్యే ఉన్నాడు? లాగేశారు కదా, ఒక గొట్టుపాటి ఒక్కడే మిగిలాడు. మిగిలినందుకు ఆడికి దరిదాపు 700-800 కోట్లకి నష్టపోయాడు. అవి కూడా హైకోర్టులో పెట్టుకుని అలా అలా ఉంటున్నాడు. ఇలా దోపిడీ చేసింది ఆయన కానీ వీళ్ళు కాదు. పోలవరం రాగానే కాంట్రాక్టర్తో మాట్లాడుకుని మెగా కృష్ణారెడ్డిని తెచ్చి అప్పుడు ఉన్నవాడిని పంపించేసి పెట్టి అదంతా నాశనం చేశాడు. నాశనం చేసి అనిల్ కుమార్ ఏమో అరిశాడు, సంవత్సరాలు అయిపోద్ది మీరు ఎవరు మాట్లాడుకున్నారు, ఇప్పుడు అది చేయట్లేదు. మళ్ళీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు డాన్సర్, ఆయన క్యూబిక్ మీటర్లో క్యూసెక్కులు తెలవు. వస్తాడు, ఎవరన్నా అడిగాడనుకో అవసరం లేని సమాధానం చెప్తాడు. సార్ ఇంకా ఇంకొకటి ప్రధానమైనది ఏంటంటే వైసీపీ నుంచి ఏ లీడర్స్ అయినా సరే దాదాపు ఇది అవనండి. మరి కేసీఆర్ నాని గారు ఈయన బిగ్గు ఆయన ఇది అన్నాడు. అలాగే జగన్ గారు చాలా పేదవాడు అని చెప్పాడు కేసీఆర్ నాని గారు. వాళ్ళు మీరు చెక్ చేయండి, జగన్ గారికి ఉన్న భవంతులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి ఏ స్టైల్లో ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు. రెండోది, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మార్నింగ్ మొదలు పెడితే 8 గంటలకు స్టార్ట్ చేసి మీటింగ్లు కానీ దుమ్ము ధూళ్ళలో ప్రజల్లో కానీ వీటిల్లో కానీ రాత్రి 12ంటికి క్లోజ్ అవుతుంది ప్రతిరోజు. ఆయన సుకుమారి జీవితం అనుకోండి, మధ్యాహ్నానికే టోన్ బాటం ఏదో పోతుంది కదా. మొన్న 53 రోజులు హెల్త్ పాడు చేసి సరిగ్గా మెడిసిన్ ఇవ్వకుండా, ఆయనకి చర్మ వ్యాధి ఉంటే దాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా, ఏసీ పెట్టుకోకుండా, హాట్ వాటర్ అవ్వకోకుండా ఇబ్బందులు పెడితే హెల్త్ ఎంత దెబ్బతింది. సరే బెయిల్ వచ్చింది, బెయిల్ మీద కంటి ఆపరేషన్ గురించి బయటికి రామంటే మళ్ళీ మెల్లిమెల్లిగా సెట్ చేసుకున్నాడు. ఎందుకంటే అది కాయ కష్టం చేసే బాడీ. అది జగన్ గారిది అలా కాదు, అదొక స్టైలు. అదంతా ఏంటంటే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ బ్రెయిన్. అదంతా సంపదనంతా మనం ఎలా తెచ్చుకోవాలనే ప్లానింగ్ అది. ఇదేంటి సంపదను ప్రతి ఇంటికి ప్రతి చదువుకున్నవాడికి అందరికీ సంపదను పంచాలి పెంచి అనేది చంద్రబాబు నాయుడు గారు. అది అందరికీ తెలిసింది. ఈ 4 మాసాలు 10 రోజుల్లో జనం పారిపోయేది నీ చుట్టాలు వెళ్ళిపోతున్నారు. బాలినేని ఎవరు? అలాగే ఆయన శ్రీనివాసరెడ్డి ఎవరు? ఒంగోలు ఎంపీ. మరి వాళ్ళందరూ కాకుండా మన లోకేష్ బాబు మీద పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, వీళ్ళందరూ రిలేషనే కదా. ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతకుముందు వైసీపీ పార్టీ గెలవడానికి ప్రధాన అసలు ఏంటంటే షర్మిలారెడ్డి గారు మరియు తన తల్లి విజయమ్మ గారు ఇద్దరు కూడా క్యాంపెయిన్ చేసి రాష్ట్రంలో వైసీపీ పార్టీని అధికారంలోకి వాళ్ళంతా ప్రయత్నం వాళ్ళు చేశారు. ఈరోజు అలాంటి షర్మిలా గారు ఈరోజు పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఈరోజు బయట ప్రచారం చేస్తుంది. అదే ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ మీద మరియు వైసీపీ గవర్నమెంట్ మీద రెండింటి మీద బురద లేపాలంటే తీవ్ర విమర్శలు చేసుకునే సందర్భం మనం చూస్తున్నాం సార్. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీకి పడే ఓటు శాతం ఏమైనా తగ్గే అవకాశం ఉంటుందా షర్మిలారెడ్డి గారి వల్ల? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అగౌరవంగా విడగొట్టింది, రాజధాని లేని రాష్ట్రంగా చేసింది. స్పెషల్ స్టేటస్ అన్నారు, అవి ఎయ్యి లేకపోవడంలో ఒక రకమైన ఈర్ష్య ద్వేషం ఆ పార్టీ మీద ఇక్కడున్న 5 కోట్ల మంది కోపంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ధర్మంగానే విభజించాం, మేము అంతా బాండ్ రాసాం, మీకు స్పెషల్ స్టేటస్ వెనకబడిన జిల్లాలకు ఏం చేయాలి, పోలవరాన్ని కేంద్రం ద్వారా పూర్తి చేయాలి, ఇవన్నీ మేము చేసామనేది వాళ్ళు చెప్తున్నారు. చెప్పినా కానీ అది కరెక్ట్గా అమలు చేయలేదు కాబట్టి దాన్ని ఎవరో హర్షించట్లేదు వాళ్ళతో. రెండోది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది సప్పబడిపోయింది. ఇంచుమించుగా ఏదో కాంగ్రెస్ ఉందనేదే కానీ కాన్స్టిట్యున్సీలోకి వెళ్తే ఎమ్మెల్యేలని వాళ్ళు పెట్టుకోవాలన్నా పిలిచి పెట్టాలన్నా లేని పరిస్థితి వచ్చింది. నేను ఉంటానని కూడా ఎవడో లేదు. సర్లే మేము ఒక కారు ఇస్తాం, ఒక 5 లక్షలు డబ్బులు ఇస్తామంటే వేస్తున్నారు నామినేషన్. మొన్న జరిగిన అసెంబ్లీ. ఇప్పుడు ఏంటంటే
షర్మిల గారు జగన్ గారు తిప్పాడు. ఆయన జైల్లో ఉన్నప్పుడు నా బాణం జగన్ అన్న బాణం అని తిరిగింది. 2000 కిలోమీటర్లు తిరిగింది. ఇక్కడ మా రాకుంపాడులో కూడా ఒక విగ్రహం పెట్టారు. ఎన్నైంది తిరిగింది, చాలా బాగా మాట్లాడింది. తల్లి విజయమ్మ గారు తిరిగారు, తిరిగారు. ఇప్పుడు నేను కూడా వైసీపీలో ఉన్నా. ఎన్నికల ముందు నేను కూడా తిరిగి బాగా ప్రచారం చేసి ప్రజల మైండ్లోకి ఏ విషయాలు చెప్తే వాళ్ళకి బాగా వెళ్తాయో ఆ వెళ్ళేటట్టు కూడా చెప్పడం జరిగింది. తద్వారా వారు వన్ సైడ్ అయింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సింగిల్ ఎజెండా పెట్టుకున్నాడు తప్ప దీంట్లో ఫ్యామిలీకి కానీ వీళ్ళకి కానీ అసలు గౌరవం అనేది ఒక మాట్లాడలేదు. మొత్తం అంతా కూడా ఈయన ఓన్గా ఈయన భారతి గారు సజ్జల గారు ఒక క్వార్టరీ ఒక ప్లాన్ చేసుకున్నారు. చేసుకుంటంలో వాళ్ళకి హౌస్లోనూ ఇబ్బందులు, బయట ఇబ్బందులు అన్నీ కలిగించారు. ఎందుకులే మనకు వచ్చిన గొడవ అని వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య వెనుకున్నటువంటి నిజాలు ఇంతవరకు కూడా కోర్టులు కానీ మరి ఏ దర్యాప్తు సంస్థలు కానీ ఇంతవరకు వెళ్ళనిచ్చినట్టు సందర్భం రాష్ట్రం సార్. సో టీడీపీ గవర్నమెంట్ అని వస్తే దీని వెనుక ఉన్న నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అది 100% టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కరెక్ట్గా ఎవరు చేశారో తేలుస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనంటే ఫస్ట్ హత్య అవగానే ఇది తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారే చేయించారనేది పుట్టించి సానుభూతి పొందాడు. కోడికత్తి ఒకటి ఇది ఒకటి కావాలని పొంది ఓట్లు వేసుకున్నాడు. కాబట్టి ఇది 100% వాళ్ళ పాప సునీతారెడ్డి గారు, ఆవిడ షర్మిల గారు, విజయమ్మ గారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా తేల్చాలంటున్నారు. దురదృష్టం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువకుడు, ప్రధానమంత్రికి సన్నిహితుడు, ఈయన ఏది చెప్తే చేస్తాడు ప్రధానమంత్రి. కానీ నోటితో చెప్పడం మామూలుగా చేయించుకొచ్చేస్తాడు. వాళ్ళకి ఎన్ని వేల కోట్లు రాష్ట్రాన్ని తెచ్చాడో అది అందరికీ తెలిసిన విషయం. మొన్న కూడా అడ్వాన్స్గా మళ్ళీ డబ్బు తెచ్చాడు. ఇంత తెచ్చేవాడు, ఇన్ని ఉన్నవాడు వాళ్ళ బాబాయ్ హత్యను ఎందుకు తేల్చలేకపోతున్నాడు? కావాలని ఆపుకుంటున్నాడు కేవలం. దాన్ని కోడికత్తి సీనుది కూడా బెయిల్ రాకుండా ఈ రెండు ఆపుకోండి. కాబట్టి అది 100% తేలుస్తారు. ఆయన చాలా పెద్ద మనిషి కూడా చనిపోయిన ఆయన వివేకానంద రెడ్డి అన్నారు. ఈసారి ఎన్నికలలో ఎన్ని సీట్లతో ఎలాంటి అంచనాలు అనుకుంటున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ప్రజల కోసం పరిపాలిస్తున్నాడు అనేది వాళ్ళ ప్రజలకు ఎవరికి లేదు. ఉదాహరణకి ఏంటంటే నేను కూడా శాసనసభ్యుడు చేశాను. అసలు సంవత్సరానికి 2-3 సార్లు తప్ప అసలు అసెంబ్లీ పెట్టట్లా. బడ్జెట్ సమావేశాలు 3 నెలలు ఉంటాయి. తర్వాత 15 రోజులు, 20 రోజులు, ఒక 5-6 సార్లు, మొత్తం 4-5 నెలలు సమావేశాలు ఉంటాయి. అసలు ఈయన ఎక్కాక మొత్తం ఎన్ని సమావేశాలు పెట్టాడు? అసెంబ్లీని మొదలు పెట్టేశాడు. అక్కడ తుక్కు కూడా బాగా చెప్పిట్లేదు అసెంబ్లీ దగ్గర. సెక్రటేరియట్కి అయితే లోనికి వచ్చి చూడలేదు. రెండోది వాటి లింకప్ జిల్లాలో మినిస్టర్లు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు అధికంగా పడవచ్చు, కరువు రావచ్చు, లేదా అంటువ్యాధులు, రోగాలు రావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి రాష్ట్రంలో. కలెక్టర్ అధ్యక్షతని ఇదివరకు కాంగ్రెస్ ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఉన్నా, ఏదున్నా ప్రతి నెలకి 3 నెలలకు ఒకసారి ఒక మీటింగ్ జరిగి ఒక నిర్ణయం తీసుకుని దానికి డబ్బు గ్రాంట్ చేసేవాడు. అసలు వీళ్ళు రివ్యూ లేదు, మీటింగ్ లేదు, ఏమీ లేదు. సింగిల్ జగను ఫ్యాను. రాష్ట్రంలో ఎడ్యుకేషన్ లేదు, కొత్తగా వచ్చిన పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఐటీలు లేవు. ఇవి మొత్తం మూలపడిపోయింది. ఇటు అగ్రికల్చర్కి మొత్తం అన్ని ప్రాజెక్టులు మూలపడిపోయినాయి. ఇప్పుడు ఉదాహరణ మాకు చింతపూడి ఎత్తిపోతలు ఉంది, 70% అయింది. దాన్ని కనీసం ఒక 500 కోట్లు ఇస్తే మొత్తం వాటర్ వచ్చేస్తుంది. 1900 కోట్లు నబార్డు ఇస్తే ఆ డబ్బులు వేరే వాటికి వాడితే 2,50,000 ఎక్కడ మొన్న చేతికొచ్చింది ఎండిపోయింది. ఆ సామాన్లు నేను వెళ్ళి చూశాను. మోటార్లు వేయండి, కళ్ళం నీళ్ళు వచ్చినాయి, తుప్పులు పట్టేసి ఈ బట్టి 100 కోట్ల రూపాయల సామాన్ ఇలా అన్నీ పాడు చేసాడు. ఇప్పుడు ప్రజలేమనుకుంటున్నారంటే ఎక్కడ కూర్చున్నా ఆంధ్రావాడు వాళ్ళ కోర్టు ఉన్నవాడు తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్గఢ్ పోయి చేసుకుంటున్నాడు. ఇక్కడ అప్పుడు వంటల